హాయ్ అండి. ఈరోజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నా. షిఫాన్ క్లాత్ తీసుకున్న 4 మీటర్స్. ఇది క్రాస్ కటింగ్లో చూపిస్తున్నా, కుచ్చు కాదు. దీనికి లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నా. ఇది పైన కాటన్ వేసుకుంటున్నా, కాటన్కి 1 మీటర్ తీసుకుంటున్నా. కటింగ్ చూపిస్తున్నా చూడండి. నేను కిందికి లైనింగ్ కింద పాలిస్టర్ వేసుకుంటున్నా, పైనకేమో కాటన్ వేసుకుంటున్నా. దీనికి మెజర్మెంట్ డ్రెస్ కావాలి, లేకపోతే కొలతలైనా సరే మీ ఇష్టం. లైనింగ్ తీసుకున్నా. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. కిందిది కొంచెం ఎక్కువ లెంతీగా ప్రాసెసింగ్గా ఉంటుంది. కిందిది ఫస్ట్ కట్ చేసుకోవాలి. 3 మీటర్స్ లైనింగ్ డబల్ ఫోల్డింగ్ చేసి సమానంగా వేసుకుంటున్నా. చూడండి, ఇటు సైడ్ చూడండి, డబల్ ఫోల్డింగ్ చేసుకున్నా. ఆ ఫోల్డింగ్ కింది సైడ్ ఉండాలి. ఇప్పుడు నడుము ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ డ్రెస్ది మనం ఏ డ్రెస్ కొలతకైతే కుట్టాలనుకుంటున్నామో ఆ డ్రెస్ కొలత నడుము ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, నాకు 18 వచ్చింది. 18లో ఆఫ్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. 18లో ఆఫ్ 9.5 వచ్చింది. 9.5 నేను 10 పెట్టేస్తున్నా. ఇంకొంచెం ఎక్కువ పెట్టినా సరే, ఎందుకంటే కుట్టల్లోకి వెళ్ళిపోతుంది కదా. మనం కొలత తీసుకున్నంత ఎప్పుడు పెట్టుకోవద్దు. కొంచెం 1/2 ఇంచో 1 ఇంచో ఎక్కువనే పెట్టుకోవాలి. కుట్లలకు మినిమం 1/2 ఇంచు పోతుంది కాబట్టి మనం ఏ కొలత ప్రకారమైనా 1/2 ఇంచు 1 ఇంచు లోపలికే పెట్టుకోవాలి. నేను 10 పెట్టుకుంటున్నా. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే వస్తుంది. స్ట్రైట్ కటింగ్ అయితే 1 ఇంచు పెట్టుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు. నేను స్కేల్తో మార్క్ చేసుకుంటున్నా. చూడండి, 10 వరకు ఇట్లా కోన్ షేపు, కోన్ ఎట్లుంటుంది కోన్ షేపులా మార్క్ చేసుకోవాలి. నేను ఒక కార్నర్కి, ఇది క్రాస్ కటింగ్ అంటే ఇట్లా క్రాస్గానే చూడండి, ఒక కార్నర్కి రౌండ్ చేసుకుంటున్నా. అది నడుము డ్రా చేసుకుంటున్నా. డ్రా చేసుకొని ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. కొంచెం కింది పార్ట్ అయితే కొంచెం ప్రాసెసింగ్గానే ఉంటుంది. కొంచెం నిదానంగా కొలత చూసుకొని, ఎక్కువ ఉంటుంది కదా లెహంగా, గేర ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగానే అవుతుంది. కొలత తీసుకున్నా. ఎంత 36 ఏమో వచ్చింది, కనిపిస్తలేదు వీడియోలో. 36 వచ్చింది. అంతా మార్క్ చేసుకోవాలి. ఇది ముడత పడింది కదా, మంచిగా నీట్గా అనుకొని 36 ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. కొంచెం దగ్గరకైనా సరే, నాకు బాగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి దూరం మార్క్ చేసుకుంటున్నా. మీరైతే ఒక అందాదలా కట్ చేసుకోలేని వాళ్ళైతే దగ్గరికి మార్క్ చేసుకోండి. మళ్ళీ దాన్ని కలిపేస్తున్నా నేను రౌండ్గా. అటు సైడు జాయింట్ వేయాలి. ఇప్పుడు ఇంతవరకే మనం కట్ చేసుకునేది. క్రాస్ కటింగ్ అంటే అది డిఫరెన్స్. సాదా కటింగ్కి ఏమో ఏ జాయింట్ వేయాల్సిన లేదు. నడుము దగ్గర కుచ్చు పెట్టేస్తే సరే. కుచ్చు పెట్టడము సాదా కటింగ్ చాలా ఈజీ. కొంచెం క్రాస్ కటింగే కొంచెం రిస్క్, ఎక్కువ ఏం కాదు. కటింగే ఎక్కువ రిస్క్ ఉంటుంది, స్టిచ్చింగ్ అంతేం ఉండదు. చూడండి, దాన్ని ఇక్కడ ఫోల్డ్ చేసి ఎంతైతే మనకు క్లాత్ పడుతుందో, మనం మార్క్ చేసుకున్న కాడికి 8 వరకు వస్తుందో ఆ నుంచి కట్ చేసుకుంటున్నా. దీనికి ఎక్స్ట్రాగా తక్కువ ఉన్నదానికి మళ్ళీ జాయింట్ వేసుకోవాలి. లైనింగు 3 మీటర్స్ అయితే సరిపోతుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువే కావాలి. నేను మీడియం హైట్ ఉన్నా కాబట్టి నాకు తక్కువే సరిపోయింది. ఓన్లీ నార్మల్గా అంబ్రెల్లా కటింగే చూపిస్తున్నాండి. దీంట్లో డిజైనర్స్ ఏవి చూపించట్లేదు. డిజైన్స్ తర్వాత చూపిస్తా. మంచి ఫ్రాక్స్, మ్యాక్సీ ఫ్రాక్స్ ఇవన్నీ వేరే వీడియోలో చూపిస్తా. ప్రజెంట్ అయితే సింపుల్గా
ముందు ఇది వస్తేనే వేరేవి మనం కుట్టగలుగుతాం అన్నట్లు ఇది చూపిస్తున్నా. ఫస్ట్ నార్మల్ సింపుల్ ఫ్రాక్ ఇది, అర్థమైతే ఈజీగానే ఉంటుంది. ఎక్కువ కొంచెం జాయింట్ వేసుకోవాలని చెప్పినా కదా, అంత లెంత్కి జాయింట్ కోసం అని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. ఆ ముక్కు దాంట్లో పెట్టేసి ఇది పక్కకెట్టాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసుకోవాలి. నేను మెయిన్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ చేసి వన్ సైడ్కి ఇది లైనింగ్ వేసుకున్నా. చూడండి, కొంచెం ఆ సెట్ చేసుకోవడం టైం పడుతుందిగా, ఆ టైం అదంతా ఎందుకు చూపించేది, మీకు తెలుస్తుంది కదా అన్నట్టు వేసిన. దీనికి బార్డర్ ఉంది, ఆ బార్డరు డ్రెస్కి రావద్దని బార్డర్ యువతలకి వేసిన లైనింగు. ఆ బార్డర్ కుట్టేసిన తర్వాత బార్డర్ని కట్ చేస్తే అయిపోతుంది. చూడండి, ఇటు సైడ్ కొంచెం అటు ఇటు ఉంది, కుట్లకు కుట్టేటప్పుడు సెట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, అది ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ కిందికే తీసుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువైతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి, ఏం కాదు. క్రాస్ కటింగ్ అంటే కొంచెం కిందికి వచ్చేస్తుంది, మనం అనుకున్న హైట్ కన్నా అస్సలు రాదు. క్రాస్ కటింగ్ అంటేనే క్రాస్ పోతుంటుంది, కాబట్టి మనం కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవడం బెటరు. తర్వాత మొత్తం కుట్టినాక సెట్ చేసుకొని కింద లెంత్ అంతా సెట్ చేసి దాన్ని ఓవర్లాక్ చేయడం నేను చూపిస్తుంది. కుట్టిన తర్వాత ఉడక మీకు వీడియోలో చెప్తాను నేను ఎట్లా చేయాలో దాన్ని. ఇప్పుడైతే ఒక 1 ఇంచు లైనింగ్కి కిందికే పెట్టుకోండి. ఇప్పుడు బాటమ్ పైన క్లాత్ తీసుకుంటున్నా. ఇది 16 ఉంది హైటు, లేదంటే మీకు ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా 16 కంటే ఎక్కువ అంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా బాగుండదు. నేను మీడియానికన్నా తక్కువనే ఉంటా, కానీ నేను అంతే పెట్టుకుంటా. మీ ఇష్టం, మీరు ఎంతనన్నా పెట్టుకోండి, కానీ 16 పెడితే 16 కన్నా ఎక్కువ పెడితే మాత్రం లుక్ ఉండదు. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే, తగ్గించినా సరే బాగానే ఉంటుంది, కానీ ఎక్కువైతే బాగుండదు. నేను ఇది 4 ఫోల్డింగ్స్ చేసుకున్నా. చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కట్ చేసుకుంటున్నా. బ్యాక్ ఒక్కసారి ఫ్రంట్ ఒక్కసారి ఎందుకు అన్నట్లు నేను ఒకటేసారి, సింపుల్ ఫ్రాకే కదా, కొంచెం డిజైన్ బోట్ నెక్ అట్లా ఇట్లా పాట్ నెక్, బ్యాక్ ఫ్రంట్ వేరే వేరే నెక్స్ అయితే అప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ సపరేట్ కట్ చేసుకోవచ్చు. నార్మల్గా చాలా సింపుల్గా ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్ అన్నందుకు సింపుల్గా 4 ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. 9 ఉండింది కదా నడుము, 9 తీసుకున్నా, అంటే 18 లాఫ్. ఈ సంఖ భాగం చూడండి, సంఖ భాగం మార్క్ చేసుకున్నా. ఇప్పుడు నెక్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా, వెడల్పు 3 ఇంచెస్, షోల్డర్ ఉడక 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా. నార్మల్ మెజర్మెంట్స్ ఇవి. బాగా సన్న ఉండేటోళ్ళకైతే 3 ఇంచెస్కి తక్కువ చేయాలి, డీప్ అయిపోతుంది. షోల్డర్ అయితే ఓకే, కానీ నెక్ డీప్ 2.5 మస్తు అయిపోతుంది సన్నగా ఉండే వాళ్ళకైతే. ఫ్రాక్స్కి పెట్టుకోవచ్చు 3 ఇంచెస్, బ్లౌజెస్ అయితే షోల్డర్స్ జారుతాయి కాబట్టి 2.5 పెడతాము. చూడండి, అదేమో ముందు నెక్కు, ఇటు సైడ్దేమో సంఖ భాగము కట్ చేసుకుంటున్నా. సంఖ భాగం అయిపోయింది. ఇది ఫ్రంట్, ముందు నెక్కు 6 తీసుకున్నా అండి. ముందు నెక్కు చెప్పలే కదా, 6 ఎవరికైనా వచ్చేస్తుంది. లేదు ఇంకొంచెం పైకి పెట్టుకోవాలనుకునే వాళ్ళు 5.5 5 అయితే మస్తు అయిపోతుంది. 5 కన్నా ఎక్కువ అంటే మళ్ళీ బోట్ నెక్ అయిపోతుంది.
5 కన్నా తక్కువ తీసుకున్నారంటే బోట్ నెక్ టైప్ అయిపోతుంది. బోట్ నెక్కి మెజర్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయండి. షోల్డర్ లెంత్కు బేస్ అయి ఉంటుంది బోట్ నెక్. బోట్ నెక్ కూడా చూపిస్తాను మీకు. నేను వీడియోస్ తీస్తుంటే నా స్టిచ్చింగ్ డిలే అవుతుందని కొంచెం స్లోగా పెడుతున్నా వీడియోస్. నేను బయటి వాళ్ళే కూడా చాలా తీసుకొని కుడుతుంటా, అందుకే కొంచెం స్లోగా అవుతున్నాయి వీడియోస్. అదేమో ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఏమో 6 కదా, బ్యాక్ పార్ట్ 8 తీసుకున్నా, చూసారు కదా వీడియోలో. ఇప్పుడు మెయిన్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ వేసుకొని కొంచెం అటు ఇటు ఎక్కువ ఖర్చు కొంచెటట్టు ఉండేటట్టు కుట్టుకున్నా అంటాను, కట్ చేసుకున్నా. చూడండి, షిఫాన్ క్లాత్ అటు ఇటు పడిపోతుంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. ఎక్కువనే కట్ చేసుకోవాలి షిఫాన్ క్లాత్ అయితే, ఎందుకంటే జారిపోతుంటుంది. కాటన్ అయితేనేమో కొంచెం వేరే ఉంటుంది కటింగ్ అనేది, ఈజీ ఉంటుంది. షిఫాన్కి కొంచెం జాగ్రత్త చూసి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ సైడ్కి పెట్టేస్తున్నా. మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టి పెట్టేద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఆల్రెడీ మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, జాయింట్ చేసుకోవాలి కదా మనం. మిషన్ పైన జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేయాలి, అప్పుడు చూపిస్తాను మీకు. అయిపోయింది. ఇప్పుడు ఆ బార్డర్ని నేను హ్యాండ్స్కి వేద్దామని అనుకుంటున్నా. చూస్తా, బాగుంటేనే ఉంచుతా, లేదంటే అదే క్లాత్ పెడతా. ఆ డాట్స్ ఉంది కదా, అంత లుక్ ఉంటుందో ఉండదో మేబీ దానికి, డ్రెస్కి. 5 ఉంది, 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ నాకు మస్తు అయిపోతుంది. 5 ఇంచెస్ పెట్టుకుంటున్న హ్యాండ్స్కి ఏం లైనింగ్ వేసుకోను నేను. అన్నీ కటింగ్ చేసుకొని